అందరికీ నమస్తే. మీకు తెలుసా, మన భూమి మీద 100%లో 71% ఆఫ్ వాటర్ అండ్ 29% ఆఫ్ ల్యాండ్ ఉందని. ఆ 71%లో 30% పసిఫిక్ ఓషన్ అని. అంటే మన ఊహలకు కూడా అందని ఆ పసిఫిక్ ఓషన్. ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్, ఎంత పెద్దదో. అలాంటిది ఒకవేళ ఎవరైనా తప్పిపోతే తనని వెతకటం అసాధ్యం, తప్పిపోయి బ్రతకడం కూడా అసాధ్యం. అలాంటిది ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఎవరా వ్యక్తి, ఎందుకు వెళ్ళాడు, ఎలా తప్పిపోయాడు? ఇది ఒక రియల్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. ఆ వ్యక్తి పేరు జోస్ సెల్వడర్ అల్వరెంజా. ఇతడు చిన్న 7 అడుగుల బోట్తో పసిఫిక్ ఓషన్లో తప్పిపోయాడు. 1-2 రోజులు కాదు ఫ్రెండ్స్, మొత్తం 438 రోజులు తప్పిపోయాడు. తనకు తెలియకుండానే వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేశాడు. తెలిసి కూడా ఈ రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం. జోస్ అల్వరెంజా 2012 నవంబర్ మెక్సికోలో కోస్టా అజుల్లో ఈ వ్యక్తి ఉండేవాడు. అప్పుడు జోస్ ఏజ్ వచ్చేసరికి 36 సంవత్సరాలు. తన ఒక ఎక్స్పర్ట్ ఫిషర్మ్యాన్. 17 నవంబర్ 2012 తన సహచరుడు కర్డోబా, తన వయసు 22 సంవత్సరాలు, తనతో కలిసి బోట్ ఫిషింగ్ అని బయలుదేరాడు. తను ప్లాన్ చేసుకున్నది 30 గంటల సమయం. 30 గంటల్లో తిరిగి వద్దామని చెప్పి దానికి తగ్గ సామాగ్రితో వెళ్ళాడు. మెక్సికో నుంచి 120 కిలోమీటర్ వెళ్ళి వల వేశాడు. అప్పుడే ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. తన ప్రాణాల్ని కాపాడుకోవాలని వెనక్కి తిరిగి తీరం వైపు వెళ్ళసాగాడు. మొత్తం 6 గంటల సమయం బోట్ని వేగంగా పరిగెత్తించాడు. ఉదయం అయ్యేసరికి 7 గంటలకి తన తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. అతనికి తన గ్రామం కూడా కనిపిస్తుంది. కానీ ఆ సమయంలో తన బోట్ ఇంజన్ పాడైపోయింది. తన బోట్లో తెడ్లు లేవు. కనీసం తెడ్లు ఉంటే చేరుకునేవాడేమో. తన బోట్ యొక్క డైరెక్షన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ సమయంలో తన దగ్గర రేడియో మాత్రం ఉంది. దాని ద్వారా లొకేషన్ యజమానికి చెప్పాలనుకున్నాడు. కానీ తన యజమాని రిప్లై కోసం వెయిట్ చేసేలోపే బ్యాటరీ కూడా అయిపోయింది. అప్పుడు ఈ 2 ముత్యకారులు కాంటాక్ట్ ప్రపంచంతో కట్ అయిపోయింది. అప్పుడు చూడాలి వీళ్ళ బాధలు ఫ్రెండ్స్. సముద్రంలో గాళ్ళు తన బోట్ని సముద్రం వైపు నెట్టసాగాయి. వాళ్లకు తీరం కూడా దూరం అవ్వడం సాగింది. వాళ్ళ యజమాని అనుమానంతో ఒక సర్చింగ్ టీం పెట్టి ఏర్పాటు చేసి వెతికించారు. కానీ వాళ్ళు దొరకలేదు. 5 రోజులు గడిచాయి. సముద్రం తీరం నుంచి బోట్ 450 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఎటు చూసినా సరే నీరు కనిపిస్తుంది. పైన ఆకాశం, నీరు, మధ్యలో వీళ్ళు తప్ప వాళ్ళకి ఏమీ కనిపించడం లేదు. వాళ్ళ బోట్ చాలా చిన్నది వలన కనిపెట్టడం చాలా కష్టం. వాళ్ళ దగ్గర ఫ్లేర్ గన్ కూడా లేదు. కనీసం ఫ్లేర్ గన్ ఉంటే ఫ్లేర్ చేసేవారేమో. జోస్కి అండ్ తన సహచరుడికి వాళ్ళ బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని అర్థమైంది. అండ్ వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు బోటు మీద వచ్చి వాలిన పక్షులను అండ్ చుట్టూ ఉన్న చేపలను పట్టుకొని పచ్చిగా తినసాగారు. సముద్రం నీళ్లు వల్ల తాగితే చనిపోతారేమో అని తెలిసి వాళ్ళ సముద్రంలో తేలుతూ వచ్చిన ప్లాస్టిక్ బాటిల్లో వర్షపు నీరు పట్టుకొని తాగడం మొదలుపెట్టారు. కానీ కొన్ని సమయాల్లో వర్షం లేనప్పుడు చేపల రక్తం, తాబేళ్ల రక్తం తాగడం మొదలుపెట్టారు. ఇంకా కొన్ని రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి మెంటల్ టార్చర్ మొదలవడం సాగినది. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళకి ఓపిక లేకపోవడం వల్ల వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే తాగడం మొదలుపెట్టారు. ఈ మెంటల్ టార్చర్ వల్ల భరించలేక తన సహచరుడు 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చనిపోయే ముందు జోస్తో ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఏంటంటే, నేను ఒకవేళ చనిపోతే నా శవాన్ని తినొద్దని తనతో ప్రమాణం చేసుకున్నాడు.
జోస్ కూడా తనకు అంగీకరించాడు. ఆ తరువాత కొన్ని రోజులు గడిచాయి. జోస్ 6 రోజుల తర్వాత తన డెడ్ బాడీని సముద్రంలోనే విసిరేశాడు. అలా రోజులు గడుస్తూనే సాగాయి. జోస్ 6 నెలల తర్వాత ఒకరోజు ఒక కార్గో షిప్ని చూశాడు. కానీ ఎన్ని సిగ్నల్స్ ఇచ్చినా కూడా లాభం లేకుండా పోయింది. ఎందుకంటే తన బోట్ చాలా చిన్నది వల్ల కార్గో షిప్లో ఉన్న క్రూ కూడా కంటపడలేదు. తనకి బ్రతుకుతాడని ఆశలు కూడా పోయాయి. 11 నెలల తర్వాత జోస్ 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు ఆ చిన్న బోటు మీద. అతని బట్టలు కూడా చిరిగిపోయాయి. అతను తనకు తాను సన్లైట్ నుంచి కాపాడుకోవడానికి కేవలం తన దగ్గర అండర్ వేస్ట్ కేవలం మిగిలి ఉంది. కానీ ఒక్కరోజు తన అదృష్టం కలిసి వచ్చింది ఫ్రెండ్స్. 30 జనవరి 2014 అంటే పూర్తిగా 14 నెలల తర్వాత తన చుట్టుపక్కల ఉన్న కొబ్బరి బొండాలను తేలడం గమనించాడు. అప్పుడు తనకు అర్థమైంది తన చుట్టుపక్కల ఒక ఐలాండ్ ఉందని. అప్పుడే తనకు నిజంగానే ఒక ఐలాండ్ కనిపించింది. అప్పుడు తన ఆశలకి అద్దులు లేవు. కానీ అప్పటికే తన కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి. అయినా సరే బతుకు మీద ఆశ. ఇంకా ఐలాండ్ మిస్ కాకూడదని తను నీళ్ళల్లోకి దూకి స్విమ్ చేసుకొని ఐలాండ్ చేరుకున్నాడు. గత 14 నెలల్లో జోస్ మొదటిసారి భూమి మీద అడుగుపెట్టాడు. ఆ ఐలాండ్ పేరు మార్షల్ ఐలాండ్. ఐలాండ్ చేరుకోగానే అతనికి ఒక బీచ్ హౌస్ కనిపించింది. అక్కడ లోకల్స్ కూడా చాలామంది ఉన్నారు. 438 రోజుల తర్వాత ఈ ఐలాండ్ చేరుకున్నాడు. ఈ ఐలాండ్ జోస్ తను బయలుదేరిన పాయింట్ నుంచి 11,000 కిలోమీటర్లు. అంటే ఆలోచించండి ఫ్రెండ్స్, గమ్యం ఎంత దూరమైనా సరే తను బ్రతుకుతాడని సంకల్పమే తనని బతికించింది. అతని అదృష్టం బాగుంది. ఆ చిన్న ఐలాండ్ చేరుకున్నాడు. ఒకవేళ జోస్ ఆ ఐలాండ్ మిస్ అయ్యి ఉంటే తరువాత స్టాప్ ఫిలిప్పీన్స్ అవుతుంది. ఇది తను ఉన్న ఐలాండ్ నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఉండే లోకల్స్ జోస్ని ఇంటికి పంపించారు. కానీ తను వస్తూనే ఇంకొక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. తన సహచరుని సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పినా కూడా జోస్ తన సహచరుని చంపాడని నేరం వేశారు. జోస్ కొన్ని రోజుల తర్వాత 438 డేస్ అని ఒక బుక్ పబ్లిష్ చేశాడు. ఇది ఫ్రెండ్స్, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే నెవర్ గివ్ అప్. మన సంకల్పం ఎంత బలంగా ఉంటే గమ్యం అంత దగ్గరగా వస్తుందని. ధైర్యం కోల్పోయామంటే చావే దిక్కు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.